రాములు ప్లీజ్. నైస్. అసలు సారీ సార్. ఓ ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ సారీ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ, బాబీ గారు అండ్ సార్, హాయ్ సార్, అందరికీ సారీ మర్చిపోతే కనుక. థ్యాంక్ యూ సో మచ్ అండి పెద్దవాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో కరెక్ట్గా 2005 నవంబర్లో వెన్నెల రిలీజ్ అయింది. 20 ఏళ్ళు అయింది కరెక్ట్గా. వెన్నెల, రాఖీ ఆ రెండు ఒక రకమైన నేనంటే ఒక భయం అనేది సెట్ చేసింది అనవసరంగా ఒక రకంగా అనుకుంటాను. కానీ బట్ ఐ థింక్ అప్పుడు వచ్చినంత వైబ్ ఆర్ అది ఇంకా తర్వాత నేను చాలా సినిమాలు చేశాను, చాలా మంచి రోల్స్ చేశాను, బాగానే చేశాను, కొన్ని అవార్డ్స్ వచ్చాయో. బట్ ఇట్ ఈస్ నెవర్ ఏమంటే సటిల్ యాక్టింగ్ అని, లేకపోతే క్యారెక్టర్ వరకు చాలా బాగా చేసావని ఇవన్నీ ఉండినాయి. కానీ ఈరోజు జస్ట్ లాస్ట్ ఒక 3 days నుంచి నాకు వచ్చే మెసేజ్లు కానీ కాల్ కానీ, నైట్ 1 o'clockకి సినిమా అయిపోగానే చేస్తున్నారు. లిటరలీ సినిమా అయిపోగానే లేకపోతే ఇంటర్వెల్లో రాగానే చేస్తున్నారు. నేను ఇంకా చూడలే సినిమా, నేను నిన్న చూసా. నేను అవుట్ ఆఫ్ భోపాల్లో ఎక్కడో షూటింగ్ చేసుకుంటూ ఉంటేను ఈ మొత్తం ఓకే మొన్న ఏదో స్టంటులు చేసేటప్పుడు కాళ్ళు చేతులు ఇరుగుతాయేమో అని చాలా జాగ్రత్తగా చేశా. మొన్న క్రికెట్ గ్రౌండ్లో కాలు ఎరగొట్టుకున్నా. సో అన్ఫార్చునేట్లీ ఏ ప్రమోషన్స్ చేయలేకపోయాను. అన్నిట్లోనూ ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఎవ్రీ గాడ్ డ్యామ్ ప్రమోషన్ సార్, మీకు తెలుసది, నేను చెప్పాను కూడా, అవ్వలేదు. బట్ సినిమాని మించిన ప్రమోషన్ లేదండి అసలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నన్ను నేను చూసుకుని పర్లేదు అనుకుంటే మా నాన్నగారు, మా నాన్న, అమ్మ, నా మిస్సెస్కి షీఈస్ వెరీ క్రిటికల్ అబౌట్ మై యాక్టింగ్. ఓకే అంటది అనమాట. ఓకే ఈజ్ ద బెస్ట్ దట్ షీ కుడ్ గివ్ మీ. అలాంటిది మొన్న సినిమాలో మాత్రం, అరే ఫస్ట్ టైం నువ్వు చాలా బాగున్నావే, ఫస్ట్ టైం నువ్వు చాలా బాగున్నావే, ఫస్ట్ టైం నువ్వు మంచి ఎక్స్ప్రెషన్లు ఇచ్చావే. ఐ మీన్ ఐ వాజ్ ఒక పక్కన నేను అవి ఫీల్ అవ్వాలా లేకపోతే సినిమా చూడాలా, ఎందుకంటే ఇవన్నీ షాకులు తగులుతున్నాయి ఇక్కడ. సో అదొకటి. నార్మలీ భయపడే సీన్లు అంటే మా అత్తగారు కూడా చూడరు. అలాంటిది నన్ను భరించి చాలా బాగా చేసావని మా నాన్నగారిని, అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, బయట ఎంత చేసినా, బయట ఎవరెలా రిసీవ్ చేసుకున్నా, ఇంట్లో రిసీవ్ చేసుకునే ఒక మాట ఉంటుంది. మై ఫాదర్ వాజ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ మై యాక్టింగ్, వెన్నెలలో బాగా చేసేవారు అది ఇది అని. కానీ ఫస్ట్ టైం ఇందాక, అరే ఎప్పుడు నువ్వే కదా దెబ్బలు తినేది, బాగానే ఫైట్ చేశారా ఆడ అంటే దట్ మాస్క్ ఉన్న అపీల్, అది లిటరలీ మాస్క్ ఉన్న అపీల్. ఐ కాంట్ ఎలాంటి సెటిల్ చేసుకున్నా కూడా, ఎలాంటి యాక్టింగ్ చేసినా కూడా, నిన్న ఇట్ వాజ్ వెరీ ఫుల్ఫిల్లింగ్. ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఐఎమ్ గెటింగ్ సార్ ఈజ్, థ్యాంక్ యూ ఏకాంతరమణి గారు. అసలు నాతో లుంగి కట్టించి మీరు అలాంటిది ఏందో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అంటే అనుకోకుండా అమెరికా నుంచి వచ్చాను, ఎందుకంటే నాకు ఒకసారి అర్థం కాదు, ఎందుకంటే ఈయన దానికి సూట్ అవుతాడే, సూట్ వేస్తే బాగుంటాడే అనేది ఉంటుంది. కానీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఒక మాస్ లుక్లోను, ఒక ఊరు వాళ్ళను, ఎందుకంటే నాకు ఊరంటే చాలా, ఐఎమ్ వెరీ గ్రౌండెడ్ టు ఇట్. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలా మాట్లాడుకుంటే వెళ్ళిపోతూ ఉంటే చాలా లేట్ అవుతుందేమో, కానీ ఫస్ట్ ఈ వేదికని అలాగే ఇక్కడ ఇచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఫ్రమ్ ద డే 1 ప్రభాస్ గారు ఆ ట్వీట్తో, ఇప్పుడు ట్వీట్ బట్ అప్పుడు రిలీజ్ కానీ, నిన్న ట్వీట్ కానీ, ఎవ్రీ ఫిల్మ్ పర్సనాలిటీ ఆర్ ఎవ్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్ హ్యాస్ ఆల్వేస్ వాంటెడ్ ఆది టు విన్. అండ్ ఆది సీరియస్లీ. అండ్ నాకు ఆది గారు, నేను సినిమాల్లో యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇక్కడ లేను, నేను యుఎస్లో ఉన్నా. సో ఐ డిడ్ నాట్ నో ఆయన హిట్స్ ప్రేమ కావాలి లేదా 1 2 3. మొన్న నిజంగా ఐ నో యూ వర్క్ హార్డ్ ఎవ్రీథింగ్, బట్ దెన్ మొన్న లాస్ట్ టైం ఏవి చూసినప్పుడు మాత్రం, ఓ మై గాడ్, ద డెప్త్ ఆఫ్ దిస్ పర్సన్ దట్ హీ హెస్ డన్, ద రోల్స్ దట్ యూ హ్యావ్ డన్, ఐ వాజ్ నాట్ దేర్ బ్రో. నేను 2013లో వచ్చాను ఇక్కడికి మళ్ళీ. So I missed a lot of it, 2015 mostly. So I'm very happy for you, Sai Kumar sir. I don't know where he is, but very happy for him as well. So Adi and ఇంకేమనాలి నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ఐఎమ్ వెరీ 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 ఓవర్వెల్మ్డ్. ఈరోజు కూడా నేను
నిన్న కో డైరెక్ట్ ఏమో ఈరోజు కాదంటే సక్సెస్ మీట్ రేపు అన్నాడు. మళ్ళీ రేపు పొద్దున్న భోపాల్ పోతున్నా. అయ్యా ఏంట్రా ఇది ఇలా చుట్టుకుంది అనుకున్నాను, కానీ థ్యాంక్ యూ, ఈరోజు పెట్టారు. మీకోసమే ఈరోజు పెట్టారని ఇప్పుడే తెలిసిందండి. అండ్ థ్యాంక్ యూ. యూనో వాట్, రాఖీ తర్వాత మళ్ళీ అంత టెర్రర్ కాదు, అంత పేరు ఒకలాగా బ్లాస్ట్ ఇచ్చింది మాత్రం డెఫినెట్గా ఇదండి. అదైతే థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులందరికీ, సినిమా వాళ్ళందరికీ కూడా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ ఈ అంతట్లో నేను ఇందాక నా సందీప్ తోటి అంటా ఉన్నాను, సందీప్ నాకు నవంబరు డిసెంబర్ చాలా బాగుండేది సందీప్ అని. ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ పర్సనలీ బికాజ్ ఫ్యామిలీ మ్యాన్ నేను చేయడానికి ఈ సందీపే కారణం. సందీప్ కిషన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ దెన్ నవంబర్ 20 years, వెన్నెలా 2005 November 25th, Family Man, and then this one. I cannot end my year in any other note. I would not want to. This year has been very interesting. Hatya ane cinema chesi, adum Vice Vivekanand Reddy. I mean totally different characters. మొత్తం ఇండస్ట్రీ, తెలుగు ప్రేక్షకులు నా కడుపు నింపేశారండి ఇయర్. చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ నన్ను ఇన్నేళ్ళు, ఐ మీన్ నన్ను ఇక్కడ పెట్టినందుకు. ఇంకా మాట్లాడాలన్నది చాలా ఎక్కువైపోతుంది. మరి ఒక స్టేజ్ ఒక లైన్ దాటి బోర్ కొట్టించేస్తామని భయం వేస్తుంది. అలా అని ఐ డోంట్ వాంట్ టు. సార్ థ్యాంక్ యూ అందరికీ. ప్రొడ్యూసర్ గారు, కెమెరా నాకు, ఐ మీన్ హీ రియలీ షోడ్ మీ గుడ్. సో శ్రీచరణ్, ఇట్స్, అండ్ అందరికీ, మన టీం అందరికీ, అండ్ ప్రేక్షకులకి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగా నన్ను ఇంకోలా చూపించారు. ఐ థింక్ హోప్ఫుల్లీ దీని నుంచి నాకు ఇంకొక వేవ్ ఏమైనా ఒక రూట్ వస్తుందేమో నాకు తెలీదు. అది బాబీ గారు, కోన వెంకట్ గారు, వశిష్ఠ గారు అలా చెప్పాలి. ఐ డోంట్ నో, బట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్, మీరు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో 20 years రవివర్మ అని అనాలి ఈసారి నుంచి. 20 years ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. బై ద వే, ఫ్యామిలీ మ్యాన్లో హిందీ బాగా మాట్లాడారండి. థ్యాంక్ యూ. ఎస్, వద్దు లేదు పర్లేదు, తర్వాత ట్విట్టర్లో ట్వీట్ చేయండి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఐఎమ్ వెరీ గుడ్ విత్ ఇట్. బట్ అవన్నీ ఎలా ఉన్నా నాకు తెలుగు అంటే ప్రాణం, అందుకే ఎక్కడో తిరిగేస్తూ ఉంటా. ఓకే, సో ఐ వుడ్ లవ్ టు బీ ఇన్ ఫర్ ఎవర్ హియర్ తెలుగు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రవివర్మ గారు. అండ్ ఎస్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా రంగదామ్ గారు ప్లీజ్ ఒక్కసారి క్విక్. రాములు ప్లీజ్. నైస్. అసలు సారీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ సారీ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ, బాబీ గారు అండ్ సార్, హాయ్ సార్, అందరికీ సారీ మర్చిపోతే కనుక. థ్యాంక్ యూ సో మచ్ అండి పెద్దవాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో కరెక్ట్గా 2005 నవంబర్లో వెన్నెలా రిలీజ్ అయింది. 20 ఏళ్ళు అయింది కరెక్ట్గా. వెన్నెల, రాఖీ ఆ రెండు ఒక రకమైన, నేనంటే ఒక భయం అనేది సెట్ చేసింది అనవసరంగా, ఒక రకంగా అనుకుంటాను. కానీ బట్ ఐ థింక్ అప్పుడు వచ్చినంత వైబ్ ఆర్ అది ఇంకా తర్వాత నేను చాలా సినిమాలు చేశాను, చాలా మంచి రోల్స్ చేశాను, బాగానే చేశాను, కొన్ని అవార్డ్స్ వచ్చాయో. బట్ ఇట్ ఈస్ నెవర్ ఏమంటే సటిల్ యాక్టింగ్ అని, లేకపోతే క్యారెక్టర్ వరకు చాలా బాగా చేసావని, ఇవన్నీ ఉండినాయి. కానీ ఈరోజు జస్ట్ లాస్ట్ ఒక 3 days నుంచి నాకు వచ్చే మెసేజ్లు కానీ, కాల్ కానీ, నైట్ 1 o'clockకి సినిమా అయిపోగానే చేస్తున్నారు. లిటరలీ సినిమా అయిపోగానే, లేకపోతే ఇంటర్వెల్లో రాగానే చేస్తున్నారు. నేను ఇంకా చూడలే సినిమా, నేను నిన్న చూసా. నేను అవుట్ ఆఫ్ భోపాల్లో ఎక్కడో షూటింగ్ చేసుకుంటూ ఉంటేను ఈ మొత్తం ఓకే, మొన్న ఏదో స్టంటులు చేసేటప్పుడు కాళ్ళు చేతులు ఇరుగుతాయేమో అని చాలా జాగ్రత్తగా చేశా. మొన్న క్రికెట్ గ్రౌండ్లో కాలు ఎరగొట్టుకున్నా. సో అన్ఫార్చునేట్లీ ఏ ప్రమోషన్స్ చేయలేకపోయాను. అన్నిట్లోనూ ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఎవ్రీ గాడ్ డ్యామ్ ప్రమోషన్ సార్, మీకు తెలుసది, నేను చెప్పాను కూడా, అవ్వలేదు. బట్ సినిమాని మించిన ప్రమోషన్ లేదండి.
అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ. నన్ను నేను చూసుకుని పర్లేదు అనుకుంటే మా నాన్నగారు, మా నాన్న, అమ్మ, నా మిస్సెస్కి షీఈ్ వెరీ క్రిటికల్ అబౌట్ మై యాక్టింగ్. ఓకే అంటదనమాట. ఓకే ఈజ్ ద బెస్ట్ దట్ షీ కుడ్ గివ్ మీ. అలాంటిది మొన్న సినిమాలో మాత్రం అరే ఫస్ట్ టైం నువ్వు చాలా బాగున్నావే, ఫస్ట్ టైం నువ్వు చాలా బాగున్నావే, ఫస్ట్ టైం నువ్వు మంచి ఎక్స్ప్రెషన్లు ఇచ్చావే. ఐ మీన్ ఐ వాజ్ ఓవర్. ఒక పక్కన నేను అవి ఫీల్ అవ్వాలా లేకపోతే సినిమా చూడాలా, ఎందుకంటే